పాలమూరు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా లోక్సభ పోలింగ్ తర్వాత పెట్టుకోవాలని ఆదేశం. కేసీఆర్ కు రైతులపై ప్రేమ లేదన్న మంత్రులు 10 ఏళ్లలో ఏం చేశారని బీఆర్ఎస్ పై మండిపాటు. నిజాం సాగర్ కెనాల్ కు గండి నీళ్లలో కాలనీ అధికారుల నిర్లక్ష్యంపై ఆర్మూర్ వాసుల ఆగ్రహం. అసెంబ్లీ ఎన్నికల ముందు హడావిడిగా డివిజన్ కేంద్రం ఆర్డీఓని నియమించకుండా హంగామా ప్రజల అవస్థలు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఎండలు ఇవాల్టి నుంచి మరింత పెరగనున్న టెంపరేచర్స్. తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా పడింది. రేపు జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలని కలెక్టర్కు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రిజల్ట్ పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పింది. జూన్ 2న కౌంటింగ్కు అవకాశం కల్పించింది ఈసీ. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత కౌంటింగ్ చేసుకోవాలని సూచించింది. కేసీఆర్ కు 10 ఏళ్ల పాలనలో గుర్తుకురాని రైతులు ఇప్పుడు ఎన్నికల ముందు గుర్తొచ్చారా అని విమర్శించారు. మంత్రి సీతక్క కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు చనిపోయారని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ 10 ఏళ్లలో ఎప్పుడైనా పంట చేనులకు వెళ్లారా అని ప్రశ్నించారు. ఎవరిని బలవంతంగా కాంగ్రెస్ లో చేర్చుకోవడం లేదన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడలో కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్లో పాల్గొన్నారు సీతక్క. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పంట పరిహార చర్యలు ఆగిపోయాయని సీతక్క తెలిపారు. పంట ఇది యాసింగ్లో ఎంత విస్తీర్ణం ఉంటుందో మనకు తెలుసు. దాన్ని పట్టుకొని వాళ్ళు రాజకీయం చేయడం. ఎండాకాలంలో వేసినటువంటి పంట కొన్ని చోట్ల ఎక్కడైనా నష్టం జరిగితే దానికి సంబంధించి అధికారులు అంచనా వేస్తారు. దాని ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి మేము ఇది ఇస్తాం అది ఇస్తామని మాటలు చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు పాపం అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక 10 ఏళ్ల తర్వాత వాళ్ళకు పంట పొలాలు గుర్తుకొచ్చినాయి. 10 ఏళ్ల తర్వాత వాళ్ళకు మంచినీళ్ళు గుర్తుకొచ్చినాయి. ఎందుకంటే అధికారం పోయింది, ఎంబటున్నోళ్ళు కూడా ఉండలేరు కాబట్టి తట్టుకోలేకపోతున్నారు. అధికారం లేకుండా ఒక్కరోజు కూడా బతకరు. వాళ్ళు ఎప్పుడైనా కేసీఆర్ 10 ఏళ్లలో ఎప్పుడైనా పంట పొలాలకు వచ్చిండా? వరదలకు ఆగమైనరు, రైతులు పంటలు ఎండిపోయినాయి, అనేక సార్లు ఎండిపోయినాయి. ఇది ఎండాకాలంలో మనం ఆయకట్టు మేరకే వాస్తవానికి ఎంతైతే నీటి వసతి ఉంటుందో అంత ఆయకట్టు ఇస్తాం. దానికంటే కూడా కొన్ని చోట్ల ఎక్కువ వేసారు, లేదా కొన్ని చోట్ల నిజంగానే జరగవచ్చు. అదేదైనా ఉంటే సంబంధిత కలెక్టర్లకు అధికారులకు మా సీఎం గారు మా ఆయా సంబంధించిన మంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రతిదీ కూడా విమర్శలు చేయడము, తద్వారా రాజకీయ లబ్ధి పొందడం కోసం జరుగుతున్నటువంటి నాటకం. మేమేం జైనింగ్ల కోసమే రావడం లేదు. ఖచ్చితంగా ప్రజలు ఇప్పటికీ ఈ జిల్లాలో 2 సార్లు అధికారులతో రివ్యూ పెట్టుకున్నాం. మంచినీళ్ళది కానీ పంటలేదు కానీ జిల్లా మొత్తం. అసలు వీళ్ళ మంత్రులు ఎప్పుడైనా ఊళ్ళకి వచ్చిర్రా, తిరిగినరా? ఏ రోజైనా కనీసం వాళ్ళ కార్యకర్తలకు కూడా దొరకలేదని వాళ్ళ ఆవేదనతో మా దగ్గరికి వస్తున్నారు. అందుకోసము వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అబద్ధాల పునాదుల మీద అధికారానికి రావడం అనేది టీఆర్ఎస్కు వెన్నతో పెట్టిన విద్య, లేదా సెంటిమెంట్లను రెచ్చగొట్టి ఆనాడు విద్యార్థులను, ఈరోజు రైతులను. నువ్వే అన్నావు కదా 10 ఏళ్లలో రైతులను రాజులను చేసినామని. ఒక్క యాసింగ్ పంటకు ఒక్క తడో 2 తడిలో నీళ్లు రాకుండానే ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అనడము ఇది నిజంగా వాళ్ళ దివాలాకోరుతనానికి నిదర్శనం. యాసింగ్ పంటలో ఇది వర్షాకాలం కూడా కాదు, యాసింగ్ పంట. వాళ్ళతోటి ఉంటేనేమో ఆ లీడర్లు గొప్పోడు, పక్కకొత్తనేమో వాళ్ళు నక్కలు కుక్కలు. వాళ్ళ యొక్క అసహనాన్ని తెలియజేస్తారు. మాతోటి ఉన్న వాళ్ళందరినీ తీసుకొని మమ్మల్ని 5గురిని చేసినటువంటి చరిత్ర కూడా ఈ కేసీఆర్కు ఉంది. ఆయననే చేసిండు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉండొద్దు అనేటువంటి కుట్రపూరితమైనటువంటి. రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటిగానే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్, బండి సంజయ్ రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు సమస్యలు వచ్చినప్పుడు బండి సంజయ్ ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు మొదలుపెట్టాయని మండిపడ్డారు. బండి సంజయ్కి రైతులపై చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వెళ్లి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలన్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు మంత్రి. ఈరోజు సాగునీటికి సంబంధించి లేదా త్రాగునీటికి సంబంధించిన అంశం మీద కేసీఆర్ గారు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కరువుకు కాంగ్రెస్ తీసుకొచ్చిందని చెప్తాను. నేను కరువు టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందంటలే, కానీ అది ఒక ప్రకృతి నేచర్ అంశం తెలిసి కూడా
ఎన్నిల వల్ల వర్షం అనేటువంటిది 4 రోజుల్లోనే పడి దాని తదుపరి వర్షం లేకపోవడం వల్ల గ్రౌండ్ వాటర్ పడిపోయినటువంటి పరిస్థితి కావచ్చు, లేదా ఇవాళ నీటి కొరత ఏర్పడడానికి ఉన్నటువంటి కారణం తెలిసి కూడా ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీకు వీలైతే ప్రభుత్వంగా మేము కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కరువు ఉంది, తెలంగాణ రాష్ట్రంలో పంటలకు ఇబ్బంది కలుగుతూ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్య ఉంది. దానికి సంబంధించి కేంద్రం నుంచి వెంటనే ఆదుకోవడానికి ప్రయత్నాలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ అంశంలో కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి తెలంగాణ బిడ్డగానే తెలంగాణ కోసం కొట్లాడిన అన్నట్టయితే ఇవాళ తెలంగాణ ప్రజలకు అవసరమైన ఈ అంశాల మీద కాంగ్రెస్తో పాటు కలిసి ఈరోజు రాష్ట్రంలో నుంచి వెళ్ళి కేంద్రంను అడిగేటువంటి ప్రయత్నం చేయాలి. బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే గొంతుగా ఉండే దిశ లోపల వీళ్ళ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అక్కడ కేసీఆర్ గారు రైతుల గురించి మాట్లాడగానే బండి సంజయ్ గారు కల్లాల పోయి వంటాడట, కల్లాల వడ్లే రాలే, కల్లాల పోయి వంటాడట. కల్లాల వడ్లు ఉన్ననాడు రైతులు ఇబ్బంది ఉన్ననాడు, కల్లాల రైతులు చనిపోయినాడు, కల్లాల అధిక తూకం తూకినాడు బండి సంజయ్ కనవల్లే. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి డ్రామా స్టార్ట్ అయింది. ఆస్కార్ అవార్డు రైత డ్రామా ఆర్టిస్ట్ అని ముందే చెప్పినాం. ఇలా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ గారు ఢిల్లీకి పోయి ఈరోజు రాష్ట్రంలో కరువు ఉన్నటువంటి పరిస్థితులలో జరిగిన రైతాంగ నష్టానికి కేంద్రం నుంచి నిధులు ఇవ్వమను, ప్యాకేజ్ ఇవ్వమను, వాళ్ళని ఆదుకుందాం. ఎకరానికి మీరు ఎంత డిమాండ్ చేస్తావో, ఎంత ఇప్పిస్తావో దానికి బరాబర్గా అంతే మేము కూడా కలిపి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తాం. రైతుల విషయంలో కేసీఆర్వి ముసలి కన్నీరని ఆరోపించారు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసం నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కేసీఆర్ పనికి మాలిన రాజకీయాలు మాని విలువైన సూచనలు ఇవ్వాలని డిమాండ్ చేశారు శ్రీధర్ బాబు. ఈరోజు ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన రైతాంగ సోదరులకు ఈరోజు వారు పడతా ఉన్న ఇబ్బందులకు ప్రధాన కారకులు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ గారు, వారి మంత్రిమండలి అనాలోచితమైన విధానాలు, ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో రైతుల పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉంది. 10 సంవత్సరాల కాలం పాటు వారు ప్రభుత్వంలో ఉన్నారు, పరిపాలన చేసిండ్రు. ఆ పరిపాలనలో వారు చేపట్టిన అనేక పాలసీ విధానాల్లో ఏ తప్పులు ఒప్పులున్నాయి. ఆ తప్పు ఒప్పుల వలన ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా దీర్ఘకాలిక పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేయకుండా 10 సంవత్సరాల కాలం పాటు ఏమి చేయలేని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు రైతుల పట్ల ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న రైతులను ఓదార్చండి, రైతుల కష్టాలను తెలుసుకునే అంశంతో వారు పోయిన చాలా సంతోషం. పోవాలా ఎక్కడ చూసిండు పొలాలు, కాలువల పారని చోట బోరు బావుల ద్వారానే సాగు చేసుకునే దాంట్లో భూగర్భ జలాలు కిందికి పోయిన తరుణంలో 3-4 బోర్లు వేసుకుంటే అక్కడికి పోయి ముసలి కన్నీళ్లు గార్చారు. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎక్కడికైనా పోయినరా వారు? ఏ ఒక్క రైతు కన్నా పంట నష్ట పరిహారం ఇవ్వడం జరిగిందా? ఒక్క నయా పైసా కూడా ఇవ్వలే. మేమున్నామని ధైర్యం చెప్పడానికి ఎవరైనా వచ్చిండ్రా? రైతుల విషయంలో వారికి మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రకృతి వైపరీత్యం జరిగింది. ఎప్పుడు జరిగింది? 2023 సాధారణంగా ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వర్షాలు పడతాయి. ఆగస్టు సెప్టెంబర్ మాసాలు 2023లో వర్షాలు పడలే. వర్షాలు పడకపోవడంతో అనేక రిజర్వాయర్లు నిండలే. 2023 ఆగస్టు సెప్టెంబర్లో ఎవరున్నారయ్యా? ప్రభుత్వం ఎవరుతుంది? ఎవరి హయాంలో వర్షాలు పడలే? ఆ రాజకీయం చేయొద్దనే మీమాంసతో కూడా మేము ఎప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడలే. రిజర్వాయర్లో నీటి ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందిని అధిగమించడానికి అనునిత్యం ఒక ప్రణాళికబద్ధమైన కార్యాచరణ తీసుకోవాలని ఆ రైతుకు కూడా మేము అప్పీల్ చేయడం జరిగింది. పైన ప్రాంతంలో ఉన్న రైతు సోదరులకు కూడా, కింద ప్రాంతాల రైతు సోదరులను దృష్టిలో పెట్టుకొని నీటిని ఎక్కువ వినియోగించుకోకుండా మీరు సహకరించాలని అనేక సందర్భాల్లో నేరుగా వారితో మాట్లాడటం, దానికి సంబంధించి కింద ప్రాంతాలకు నీటిని మేనేజ్మెంట్ చేయాలి, జిల్లా యంత్రాంగం సంబంధించిన కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతూ ఉండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాగునీరు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం మమ్మాయిపల్లి, బిజినేపల్లి, పాలెం, మహదేవన్పేట్ గ్రామాల్లో 100 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంట ఎండిపోతోంది. పొట్టదశకు వచ్చిన పంట చేతికి అందకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిజినేపల్లి, తిమ్మాజీపేట, నాగర్ కర్నూలు, తాడూరు మండలాల్లోని
చెరువుల నుంచి నల్ల మట్టిని పాలమూరు రంగారెడ్డి వట్టెం ప్రాజెక్టుకు తరలించడం వల్ల చెరువులో ఒండ్రుమట్టి లేక నీరు అడుగంటిపోయాయి. నల్లమట్టి వల్ల రాజకీయ నాయకులు లబ్ధి పొందారు కానీ భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. సకాలంలో వర్షాలు లేక బోరుబావులు ఎండిపోతున్నాయన్నారు రైతులు. 20-30 సంవత్సరాల నుంచి ఈ దుస్థితి ఎన్నడూ రాలేదన్నారు. పంట చేతికొచ్చే టైంలో ఇప్పుడు పొట్ట దశ ఇంకా ఉంది, కానీ మోటార్ పూర్తిగా నీళ్లు కొట్టలేకపోతుంది. కాబట్టి ఆ పంట నష్టం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఎకరా పొలం ఎండిపోయింది. మిగతాది అర్ధ ఎకరా మాత్రమే పారుతా ఉంది. గతంలో 3 ఎకరాలు 4 ఎకరాలు పారే బోరు ఇప్పుడు 1 ఎకరా కూడా పారట్లేకపోతుంది. కాబట్టి మా రైతులకు కంపల్సరీగా నష్టపరిహారాన్ని అందించాలని చెప్పేసి తెలియజేస్తాం. భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోయినాయి. రైతులవి చాలా చేళ్ళు ఉడక ఎండిపోయినాయి. తాగడానికి నీళ్ళు ఉడక అక్కడక్కడ ఇబ్బంది ఏర్పడుతుంది. పూర్తిగా నా బోర్ ఎండిపోయింది. కాకపోతే గవర్నమెంట్ నా యొక్క మనవిని స్పందించి తగు చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. నాగర్ కర్నూలు జిల్లాలో వరి 11,52,000 ఎకరాలు, మొక్కజొన్న 15,45,000 ఎకరాలు, జొన్న 2,291 ఎకరాల్లో అధికంగా సాగు చేశారు. భూగర్భ జలాలు ఎండిపోయి రైతులు వందల ఎకరాలు నష్టపోతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. అగ్రికల్చర్ అధికారులు ఎండిన పంటలను పరిశీలించిన దాఖలాలు లేవు. నామకే వస్తే 743.2 ఎకరాల వరి మాత్రమే ఎండిపోయిందని ప్రభుత్వానికి తెలిపారు. మేము మొక్కజొన్న వేసినాం, తర్వాత వరి వేసినాము. మొదటి దిశలో బోర్లు బాగా కొడుతున్నాయి. ఇప్పుడు రాను తగ్గిపోయి నా 3 ఇంచుల ఉన్న బోరు 1.5-2 ఇంచులకి వచ్చింది. ఇప్పుడు మొక్కజొన్న ఎండిపోయింది, తర్వాత వరి ఎండిపోయింది. ఈ రెండింటికి ఎకరాకు 30,000 ఇచ్చిన తక్కువనే మేము ఏది సాగుకారుతో అప్పు తెచ్చి ఈ పెట్టుబడి పెట్టినాం. ఇప్పుడు పెట్టుబడి కూడా వెళ్ళటం లేదు. భూగర్భ జలాలు అడుగంటాయి, సాగునీటి కాల్వలు వట్టిపోయాయి, పంట పొలాలు నెర్రలు బారాయి, పంటలు ఎండుతున్నాయి. ఎండిన పంటలను కాపాడుకునేందుకు రైతన్నలు అష్ట కష్టాలు పడుతున్నారు. నీటి వసతి లేని రైతులు ఎండిన పంటలను పశువులకు మేతగా మార్చుకుంటున్నారు. ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో వ్యవసాయ బావుల్లో నీరు అడుగంటిపోతున్నాయి. బోర్లు నీరు ఇంకిపోతోంది. పంటను దక్కించుకోవాలన్న తపనతో కొందరు అప్పు చేసి బోర్లు వేయిస్తున్నారు. అయినా చుక్క నీరు పడకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మాకు అంతా వరి పెట్టినాము, అంతా ఎండిపోతుంది. బోర్ ఏం కొడతలేదు, మట్ట తగ్గిపోతుంది. బోర్లకి పరిస్థితి వచ్చింది మా పని. మరి మేమేం చేయాలి? అడక తినాలన్నా? మీరు ఏమన్నా ఆదుకుంటారా లేదా సార్? మాకు ఎకరకు 5,000 బోర్లు వేస్తే బోర్లు మొత్తం 10 సంవత్సరాల నుంచి తగ్గిపోయినాయి. ఈ ఏడు తగ్గిపోయినాయి. అవి మొత్తం ఎండిపోయింది. బర్రెలు వేసినాము, గొర్రెలు మేస్తున్నాయి. మేమేం చేద్దాం? పేదోళ్ళము. ఎండిపోయిన పంటలకు ఎకరాకు 30,000 రూపాయల పరిహారం ఇచ్చి ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఈ రోజు తెల్లవారుజామున నిజాం సాగర్ కెనాల్కు గండి పడటంతో జర్నలిస్ట్ కాలనీ నీట మునిగింది. గత 10 రోజులుగా కెనాల్ ద్వారా వ్యవసాయ అవసరాల కోసం సాగునీటి విడుదల కొనసాగుతోంది. అయితే కెనాల్ కట్ట కుదించుకుపోవడంతో గండిపడి జనజీవనం స్తంభించింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ నీట మునిగింది. ఆర్మూరు పట్టణంలో నిజాం సాగర్ కెనాల్ కి 2 వైపులా ఉండే కట్టలు ఆక్రమణకు గురయ్యాయి. కెనాల్ కట్టను జరిపి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. గతంలో స్థానికులు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదు. మున్సిపల్ రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలు కూల్చలేదు, కనీసం చర్యలు కూడా తీసుకోలేదు. దీంతో కెనాల్ కుదించుకుపోయింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఎక్కడైతే కట్ట సన్నగా ఉందో అక్కడ గండి పడింది. దీంతో పక్కనే ఉన్న జర్నలిస్ట్ కాలనీ నీట మునిగింది. ఆ నీళ్ళు ఇడిచినప్పుడు ఆ యొక్క కట్ట యొక్క స్ట్రెంత్ చూసుకోవాలా, ఇష్టారీతిన నీళ్లు వదిలేసారు. కానీ కట్ట కింద గరీబ్ ప్రజలు నివసిస్తున్నారు. మరి దాన్ని ఏం చూడకుండా అధికారులు ఏదైతే ఆడ నీళ్లు గేట్ తెరిచిరు, కానీ మరి ఇక్కడ గేట్ తెరిస్తే కింద ఉన్న ప్రజల పరిస్థితి ఏం కావాలా? ఇలా కాయ కష్టం చేసుకొని బతుకుతారు. దీనివల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. వచ్చే వాళ్ళ ప్రయాణికులకు, పోయే వాళ్లకు అసలు ఈ మొక్కలంతా నీళ్లు రావడం వలన బాగా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ కెనాల్ కట్ట అధికారులు వెంటనే తక్షణమే ఆ కెనాల్ని ఆపేసి నీళ్ల ప్రవాహాన్ని ఆపాలని మేము కోరుకుంటున్నాము. ఆర్మూర్ పట్టణం మధ్య నుంచి నిజాం సాగర్ ప్రధాన కాల్వ D73 వెళ్తుంది. ఈ ప్రాంత సాగునీటి అవసరాలకు ఈ కెనాల్ ద్వారా నీటి విడుదల చేస్తారు అధికారులు. ఎండల తీవ్రత పెరగడం, భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలు ఎండిపోతున్నాయి. చెరువులు కూడా ఖాళీ అయ్యాయి. దీంతో రైతుల డిమాండ్ మేరకు సాగునీటి అవసరాల కోసం
గత 10 రోజులుగా కెనాల్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో కెనాల్ కి గండిపడి జర్నలిస్టు కాలనీలోని ఇళ్లలోకి భారీగా నీరు వచ్చి చేరింది. ఇళ్లల్లో వంట పాత్రలు, సామాన్లు కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా నీరు ఇళ్లల్లోకి రావడంతో జనం ఉలిక్కిపడ్డారు. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో జేసీబీల ద్వారా తాత్కాలికంగా కట్టను మూసివేశారు. దీంతో కాలనీలోకి నీటి ప్రవాహం ఆగింది. స్థానికులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. రాత్రి పెద్దమ్మ పండుగ కుటుంబం అందరు ఊరూరికెళ్ళొచ్చి ఈ పరిస్థితి ఏంది? ముట్టమంతా ఒక పక్కకు పడితే జేసీబీని రమ్మంటే ఎంత పెద్ద గండి వేసి ఇంట్లో నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు బీరు వల్ల పెద్ద సాగున్నాయి, మనుషులు అన్ని పట్టుకపోయినాయి. ఈ బాధ ఏంది? ఇప్పుడే ఇలా ఉంటే రానున్న వర్షాకాలంలో ఏం జరగనుందో అని భయపడుతున్నారు స్థానికులు. తమకు శాశ్వత పరిష్కారం చూపేలా కట్టను బలోపేతం చేయాలని కోరుతున్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగవుతుందని అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ పీర్లపల్లి గ్రామంలో కొత్తగా ప్రతిష్ఠించిన మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించారు వివేక్. తన కుమారుడు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని మొక్కుకున్నట్లు చెప్పారు వివేక్. స్థానిక కాంగ్రెస్ నేతలు వివేక్ వెంకటస్వామిని కలిశారు. గజ్వేల్ నియోజకవర్గంలో పీర్లపల్లి గ్రామంలో యాదవ్ సంఘం తరఫున మల్లికార్జున ఆలయం కట్టించడం జరిగింది. అందరు యాదవులు కాంట్రిబ్యూట్ చేసుకొని ఒక చక్కటి ఆలయం కట్టించింది. ఈరోజు దేవుణ్ణి మొక్కి వచ్చే ఎన్నికలలో ఈ రాక్షస పాలన ఏదైతే టీఆర్ఎస్ని ఓడించిండ్రో ప్రజలు మళ్ళొక్కసారి వారికి సరైన గుణపాఠం నేర్పించింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి 16 సీట్లు గెలవాలని చెప్పి ఇప్పుడు ఆలయంలో మొక్కడం జరిగింది. ప్రత్యేకంగా ఈ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా ఇంత చక్కటి ఆలయం కట్టించినందుకు ఇక్కడ యాదవులందరికీ కూడా ఒక అనుకూలమైన వాతావరణము, మంచిగా మీటింగ్లు కూడా చేసుకోవచ్చు. దీన్ని కొంచెం పెద్ద వచ్చే రోజులలో మీటింగ్ చేసుకొని వాళ్ళ సమస్యలు ఏమున్నాయి. ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్ బరిలో ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థుల్లో సుగుణ ఆదివాసుల అమ్మగా ప్రఖ్యాతిగాంచింది. సామాన్యురాలుగా ఉద్యమ బాట నుంచి ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ క్రియాశీలక రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ఫోకస్ చేస్తోంది. సామాన్యురాలైన టీచర్ ఆత్రం సుగుణను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్. ఎంపీ టికెట్ రావడంతో ఒక్కసారిగా ఆత్రం సుగుణ ఉద్యమాల చరిత్రతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. టీచర్ వృత్తిగా ప్రజాసేవ ప్రవృత్తిగా జీవనం కొనసాగిస్తున్న ఆత్రం సుగుణ విద్యావంతురాలు. ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీలో పట్టభద్రురాలు. 1975లో కనకరాజు కనక బూదమ్మ దంపతులకు ఆత్రం సుగుణ జన్మించింది. 49 సంవత్సరాల వయసు ఉన్న సుగుణ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరింది. జన్నారం మండలంలోని తిమ్మాపూర్ వాస్తవ్యురాలు. 1992లో ఉపాధ్యాయుడు ఆత్రం భుజంగరావుతో వివాహం జరిగింది. గత 30 ఏళ్లుగా సుగుణ సామాజిక సేవలో నిమగ్నమయ్యారు. 1995లో జన్నారం మండలంలోని మురిమడుగు ఎంపీటీసీగా ఎంపికయ్యారు. 5 ఏళ్ల పాటు మండల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. 2010లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం వచ్చింది. ఉట్నూరు డివిజన్లో ప్రభుత్వ టీచర్గా పనిచేసింది. నాటి నుంచి విద్యారంగ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. మరోవైపు టీచర్ల ప్రధాన సమస్యలపై పోరాడుతున్నారు. వృత్తిరీత్యా టీచర్ అయిన ప్రవృత్తిగా ప్రజా గొంతుకగా మారారు. ఉట్నూరు ఏజెన్సీలో ఆదివాసుల హక్కుల కోసం పలు పోరాటాల్లో సుగుణ కీలక పాత్ర పోషించారు. వారి హక్కులపై నిరంతరం పోరాడుతున్నారు. ఆదివాసీ మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, అన్యాయాల్ని ఎదిరించారు. బాధిత మహిళల పక్షాన ఉద్యమించి వారికి న్యాయం చేశారు. మహిళల అభ్యున్నతికి తోడ్పాటునందించారు. ఆదివాసీ హక్కుల పోరాటాలు, సామాజిక సేవకు గాను తానా ఆధ్వర్యంలో ఆత్రం సుగుణకు కొమ్రం భీం అవార్డు లభించింది.
తెలంగాణ ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సుగుణ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రగతిశీల ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా సంయుక్త కార్యదర్శిగా కొనసాగుతున్నారు. హ్యూమన్ రైట్స్ ఫోరం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ సాంస్కృతిక సంఘంలో మహిళా కార్యదర్శిగా పనిచేశారు. ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం కళలు సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకురాలుగా సంస్థను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జేఏసీ కో కన్వీనర్ గా పనిచేశారు. ఆదివాసుల హక్కుల ఉద్యమంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఉట్నూరు ఏజెన్సీలో 43 రోజులు నిరంతరంగా పోరాటం చేశారు. 2010 నుంచి ఏజెన్సీ ప్రాంతంలో విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. టీచర్ ఉద్యోగానికి రిజైన్ చేసి ఎంపీ బరిలో పోటీ చేస్తున్నారు ఆత్రం సుగుణ. గత పాలకులు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన అందిస్తోందన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్, ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కృషి చేస్తానంటున్నారు ఆత్రం సుగుణ. ఎన్నికలు వచ్చినప్పుడు వాగ్దానాలు చేస్తారన్నమాట. ఏంటంటే ఆదివాసులకు ఇది కల్పిస్తాము, అది కల్పిస్తాము, రోడ్లు కల్పిస్తాము, నీటి సౌకర్యం కల్పిస్తాము, ఇల్లు కల్పిస్తాము, భూములకు పట్టాలు ఇస్తాము, చాలా రకాలైనటువంటివి వైద్యం, యూనివర్సిటీ కొరకు చాలా కొట్లాడాం మేము. ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఆదిలాబాద్ ప్రాంతంలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేస్తే మన ఎగుమతులు దిగుమతులు ఉద్యోగ అవకాశాలు పెరిగితే అభివృద్ధి జరుగుతుంది కదా ఈ ప్రాంతం అంతా. మేము చాలాసార్లు పోరాటాలు చేసాం. మేము దాదాపు 15 సంవత్సరాల నుంచి పోరాటాలు చేసినప్పటికీ కూడా ఏ హామీలు కూడా నెరవేర్చినటువంటి ప్రభుత్వాలు ఏవంటే బీజేపీ, బీఆర్ఎస్. ఆదిలాబాద్ ఎంపీ స్థానం దక్కించుకోవాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్న ప్రధాన పార్టీల నడుమ బరిలో నిలిచిన ఓ సామాన్యురాలి పోటీ ఆసక్తికరంగా మారింది. మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కొత్తగూడెం జిల్లా లక్ష్మీనగర్లో కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. దుమ్మగూడెం మండలంలో 90 గ్రామాలకు ఇప్పటికీ మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదని చెప్పారు. భగీరథ పైప్ లైన్ వేసినట్లు బిల్లులు సృష్టించి కోట్ల రూపాయలు కాజేశారన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే పోడం వీరయ్య. ఈ రోజు మన మండలంలో నీళ్ళు అత్తలేవా అని మేము పోయి ఆ ఊరిడే నిమ్మలగూడెం వస్తే అక్కడ నుండి డీ గారికి ఫోన్ చేస్తే లేదు సార్ నీళ్ళు వస్తున్నాయి బాగానే ఉన్నాయి అన్నాడు. ఇక్కడ పైపు లేదు, పైపు లైన్ లేదు, ఇక్కడ ఒకటి మాత్రమే ట్యాంక్ కట్టిండ్రు, మీరు ఎట్లా ఎక్కిస్తారు అని అంటే నీళ్ళు వస్తున్నాయి సార్ అని చెప్పాడు తప్ప ఇప్పటి వరకు కూడా ఆ విలేజ్లో నీళ్లు కానీ సుక్క వాటర్ రాలే. ఇక అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఉన్నాయి 37 జీపీలు ఉన్నాయి. 37 జీపీలలో కనీసం నీళ్ళు వచ్చే జీపీలు కనీసం 7 ఉన్నాయని అంటే 7 కూడా లేవు. మరి ఎందుకు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చిక్కుండాలని చెప్పి ఈ వేదిక ద్వారా వాళ్ళని హెచ్చరిక చేస్తానా. మీరు తప్పనిసరిగా తప్పు చేసినారు కనుక తప్పుకు బాధ్యులుగా మీరే రెక్టిఫై చేసి మీ ఇంట్లో నుండి కడతారా లేకపోతే మీ జేబు నుండి తెచ్చుకుంటారా బిల్లులు చేసినటువంటి అధికారులు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అడ్లూరికి స్వయంగా తాను తయారు చేసిన బైక్ ని గిఫ్ట్ గా ఇచ్చారు వంశీకృష్ణ. బైక్ నడిపి సంతోషం వ్యక్తం చేశారు అడ్లూరి. గడ్డం వంశీకృష్ణని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. కాకా వెంకటస్వామి ఆశీస్సులతో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు వంశీకృష్ణ. రామాయంపేట డివిజన్ కేంద్రం కోసం ఎన్నో ఏండ్లుగా పోరాటం చేస్తే ఎన్నికల ముందు హడావిడిగా ప్రారంభించి హంగామా చేశారు. అయితే అక్కడ ఆర్డీఓకి కాదు కదా ఏ ఒక్క అధికారి ఉండరు, 2 అటెండర్లు తప్ప. బోర్డు పాతి హామీ నెరవేర్చామని చేతులు దులుపుకున్నారు గత పాలకులు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు హంగు ఆర్భాటాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం రామాయంపేట్ రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేసింది. కానీ రెవెన్యూ డివిజన్లో పనిచేయాల్సిన అధికారులను నియమించడంలో విఫలమైంది. రెవెన్యూ డివిజన్ ప్రారంభం రోజు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అధికారిని నియమించినా ఆయన వేరొక చోటికి బదిలీ చేయించుకున్నారని ఇక్కడి సిబ్బంది చెబుతున్నారు. ఆర్డీఓ ఉండాల్సిన చోట కేవలం 2 అటెండర్లు మాత్రమే డ్యూటీ చేస్తున్నారు.
సాధించుకున్న రెవెన్యూ డివిజన్లో రెవెన్యూ కార్యకలాపాలు ఏమీ జరగక మళ్లీ మెదక్కే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఫస్ట్ విడతలో 184 రోజులు చేసి సెకండ్ విడతలో 150 రోజులు చెల్లమ్మ సుదీర్ఘంగా ఉద్యమం చేసింది. ఆ ఉద్యమం ఫలితంగా ఈరోజు గత టీఆర్ఎస్ గవర్నమెంట్ మరి హడావుడి చేసి జీవోలు ఇష్యూ చేసి ఈ యొక్క రెవెన్యూ డివిజన్ మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఎలక్షన్లో స్టంటులో భాగంగా ఈ యొక్క రెవెన్యూ డివిజన్ను రామాయంపేటలో ఏర్పాటు చేయడము, డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడము జరిగింది. అయితే ఇదంతా తంతు జరిగిన తర్వాత ఈడ ఓన్లీ ఉట్టి తాళాలకు మాత్రమే పరిమితమైంది తప్ప ఇక్కడ అధికారులు కానీ ఎవరు కానీ దీన్ని పర్యవేక్షించి ఈ యొక్క మండలంలో రెవెన్యూ డివిజను యొక్క అధికారులు మరి ఈ యొక్క పరిపాలన విభాగాన్ని ఇక్కడ నుండి చేపట్టడం లేదు. మేమేమంటున్నాం అంటే గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాటు మరి యొక్క నూతన ప్రభుత్వము చేయకూడదని మేము రిక్వెస్ట్ చేస్తూ పేరుకే నామమాత్రంగా జిల్లాలు విచ్చలవిడిగా జిల్లాలు చేసారు. ఈ కేసీఆర్ ప్రభుత్వం అంటే ఒక జిల్లాల కంటే ఆయన ఒక సెంటిమెంట్ 33 జిల్లాలు అదే ఒక సెంటిమెంట్ కోసానికి జిల్లాలు చేసిండు. అలాగే రెవెన్యూ డివిజన్ కావాలంటే కూడా నామమాత్రంగా తూతూ మంత్రంగా ఒక రెవెన్యూ డివిజన్ చేస్తున్నామని చెప్పి పేరుకు మాత్రం చేసిపోయారు. కానీ దాంట్లో ఇక అధికారులు లేరు, ఎవరు ఒక అటెండర్ నుంచే పరిపాలన నడిపిస్తారు. కానీ ఇప్పటికైనా మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి మరి మా మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోయి సీఎం గారిని కోరుతున్నాము. రెవెన్యూ డివిజన్ సాధన సమితి పేరుతో 2 దఫాలుగా నిరాహార దీక్షలు, అలుపెరుగని పోరాటం చేసి సాధించుకున్నారు రామాయంపేట రెవెన్యూ డివిజన్ను. మొదటిసారి 184 రోజులు, రెండోసారి 150 రోజుల పాటు ఎండనక వాననక అన్ని వర్గాల వారు, సంఘాల ప్రతినిధులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి అప్పటి ఆర్థిక మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, అప్పటి కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఆర్డీఓ కార్యాలయం, డిగ్రీ కాలేజీని ప్రారంభించారు. మొదట నియమించిన అధికారి బదిలీపై వెళ్లిపోయిన తరువాత ఇక్కడ కన్సర్న్డ్ ఆఫీసరే లేకుండా పోయారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయంకు పూర్తి స్థాయి అధికారిని నియమించి ఇక్కడి నుంచే పాలనా పనులు సాగించాలని పలువురు రామాయంపేట వాసులు కోరుకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రామాయంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కళ నెరవేర్చినా అందులో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైంది. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. డిగ్రీ కాలేజీకి 4 గదులను మాత్రమే కేటాయించారు అధికారులు. ప్రస్తుతం డిగ్రీ కళాశాలలో 3 గ్రూపుల్లో 58 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులు కూర్చునేందుకు బల్లలు లేకపోవడంతో జూనియర్ కళాశాల నుంచి సుమారు 30 బల్లలు తీసుకొచ్చినా ఇబ్బందులు తప్పడం లేదు. బోధనకు అవసరమైన బోర్డులు, ఫర్నిచర్ కూడా కాలేజీలో లేవు. ముఖ్యంగా విద్యార్థులకు, మహిళా అధ్యాపకులకు టాయిలెట్స్ లేకపోవడంతో అత్యవసర సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. మరి అప్పుడు కేసీఆర్ గారు నేను రామాయంపేట రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాను, డిగ్రీ కాలేజ్ కూడా వచ్చిందని అనౌన్స్ చేయడం జరిగింది. మరి నిజంగా కూడా రామాయంపేట ప్రజల చిరకాల కోరిక నెరవేరింది అని అనుకున్నాం. కానీ అది మాకు ఏదో ఇట్లా ఆశ చూయించి వదిలేసిండ్రు. మరి మంత్రి హరీష్ రావు గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు మరి ఆర్డీఓ ఆఫీసు నేను ఓపెనింగ్ చేస్తున్నా అని చెప్పి ఇక్కడ పెద్ద ఆరాబాడాలు చేసే తప్ప ఇక్కడ ఉన్నది ఏమి లేదు. ఇక్కడ ఒక అటెండర్ కూడా లేరు. ఉన్న ఆఫీసులు అన్నిటికీ కూడా ఒక తాళాలు వేసి పెడుతున్నారు. మరి ఒక అధికారి కూడా లేరు. మరి రామాయంపేట ప్రజలు మరి చిరకాల కోరికైనా ఈ రామాయంపేట రెవెన్యూ డివిజన్ మరి మాకు కనిపించకుండా పోతుంది. ఇప్పటికైనా సరే మరి వాళ్ళ ఎలక్షన్ల స్టంట్లో ఏదో మేము ప్రకటిస్తున్నాము, ఇస్తున్నాము అని చెప్పి ఆర్భాటాలు చేసే తప్ప ఎక్కడేం లేదు. అది తెలుసుకొని ఈ రామాయంపేట ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఓడగొట్టిరు. ఎన్నికలకు ముందు హడావిడిగా ప్రారంభించిన ఆర్డీఓ కార్యాలయం, డిగ్రీ కాలేజీలో కనీస సౌకర్యాలు కల్పించలేదు. ఆర్డీఓ కార్యాలయంలో అధికారులు లేకుండానే అసెంబ్లీ ఎన్నికల్లో హామీ నెరవేర్చామంటూ ఓట్లు అడిగారు. ఇప్పుడు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా హామీ నెరవేర్చామంటూ ఓట్లు అడుగుతున్న బీఆర్ఎస్ నేతలపై మండిపడుతున్నారు జనం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డీఓ కార్యాలయంలో అధికారులను నియమించి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు జనం. రంజాన్ మాసంలో నమాజ్ చేసేందుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ అనుమతించడం లేదంటున్నారు మైనారిటీ ఉద్యోగులు. బయటకు వెళ్లి వస్తే ఆఫీస్ పనులకు ఇబ్బంది అవుతుందని సమీకృత కలెక్టర్ వాటర్ కింద గత ఏడాది నుంచి నమాజ్ చేస్తున్నామన్నారు. అయితే గత వారం రోజుల కింద ట్యాంక్ కింద ఏర్పాటు చేసుకున్న గదికి కలెక్టర్ తాళం వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ చర్యల్ని ఖండించాలని డిమాండ్ చేశారు. మైనారిటీ ఉద్యోగులు టీఎన్జీఓ తరపున ఉద్యోగ సంఘాలు వినతి పత్రాన్ని సమర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కొన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేశారు, కానీ సౌకర్యాలు మరిచారు. మరికొన్ని చోట్ల నిర్మాణం పూర్తయింది, కానీ ఇంకా లబ్ధిదారులకు అందలేదు. ఇంకా కొన్ని చోట్లయితే నిర్మాణ దశలో పునాదుల వద్దే ఆగిపోయాయి. అస్తవ్యస్తంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ సమస్యలపై స్టోరీ.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్ల కిందట ప్రారంభించిన డబుల్ ఇళ్ల నిర్మాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో మంజూరైన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయలేకపోయారు. టెండర్లు అయి నిర్మాణాలు ప్రారంభించిన ఇళ్లు ఇంకా వేల సంఖ్యలో అసంపూర్తిగానే ఉన్నాయి. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడంలోనూ విఫలమయ్యారు. మరికొన్ని ఇళ్లు నిర్మాణాలు జరిగినా వైరింగ్, నీటి కనెక్షన్ వంటి పనులు జరగక అలాగే ఉండిపోయాయి. ఇంకా మొదలు పెట్టని ఇళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దుర్తి గ్రామంలో డబుల్ బెడ్రూమ్లలో డ్రైనేజీ ఫుల్ జామ్ అయిపోయినది. ఎవరు పట్టించుకోవడం లేదు. డ్రైనేజీ మొత్తం లీకేజ్ అవుతున్నాయి. ఇక్కడ సంపులకు కలపాలంటే ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. నాకు డబల్ బెడ్రూమ్ ఆడ రోడ్డుకు జాగా వెళ్ళిపోయింది. జాగా పోగానే మనకు డబల్ బెడ్రూమ్లు 2 సంవత్సరాలకి ఇచ్చినారు. ఇచ్చినాక మోర్లు గతిలు సరిగా నీళ్ళు పోకడలేదు. రోడ్ నీళ్ళన్నీ ఎట్టేస్తున్నాయి. మళ్ళా ఇక మనకు కరెంట్ కరెక్ట్ లేదు. మనం బతకాలి ఎట్లా? దోమల గురించి సావాలనా బతకాలనా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి ఏమిటి అన్న ఆందోళన నెలకొంది. ఇప్పటికే పూర్తయిన ఇల్లు, అసంపూర్తి దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను ఇందిరమ్మ ఇండ్లుగా మార్చి అందివ్వాలని పేదలు కోరుతున్నారు. ఊరిస్తా ఉన్నారు సార్, చాలా రోజుల నుంచి నడుస్తుంది వ్యవహారం. ఈడనేమో 10,000 దాకా అప్లికేషన్లు పెట్టుకోరు. ఇక్కడ చూస్తే 480 ఉన్నట్టున్నవి. ఇక్కడ ఇంకా పని కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, పాపం ఇండ్లు గులగొట్టుకొని చాలా మంది ఉన్నారు. ఎదురు చూస్తా ఉన్నారు, ఇప్పుడు ఇస్తారో రేపిస్తారో అని. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే భిన్నంగా ఉంది. ఇంకా మళ్ళీ వాళ్ళు వానలా ఎండవలసిందే, ఎండకి ఎండాల్సిందే. ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా ఇది నాణ్యత లేనిగా కనబడుతూ ఉంది సార్. ఇది నిర్మాణం కాకముందే కూలిపోతున్నాయి, వాళ్ళు భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో అసంపూర్తి నిర్మాణాలే ఉన్నాయి. ఆఖరికి గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోనూ ఇళ్లను పూర్తి చేయలేకపోయారు. గత ప్రభుత్వం పథకాలు ఆర్భాటంగా ప్రారంభించినా బిల్లులు ఇవ్వనందువల్లే ఆగిపోయాయంటున్నారు కాంట్రాక్టర్లు. ఈడ లోకల్లో ఉన్న లీడర్లు కూడా ప్రతి వ్యక్తికి చెప్తున్నారు, ఇక డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తాం, మాకు ఆ పని ఈ పని అన్నట్టుగా అది ఇది చేస్తున్నారు. అంతేగాని తప్ప మాటలతోనే కాలం గడుపుతున్నారు. కానీ తప్ప ఎక్కడ కూడా ఒక ఇల్లు ఇచ్చిన పాపను పోలేదు. రూపంలో ఇప్పటి వరకు నిర్మాణం చేసి ఉన్నది, ఇప్పటి వరకు కూడా ఒక్క ఇల్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. కేసీఆర్ గారు ప్రతినిత్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ఇది. కాన్స్టిట్యున్సీలో నంబర్ 1 తూప్రాన్ మండలే. ఇట్లాంటి మండల కూడా ఇప్పటి వరకు కూడా ఆయన వచ్చి ఏది కూడా చూడలే, ఇడికి రాడు పోడు. కొత్త ప్రభుత్వంలో ప్రారంభమైన ఇందిరమ్మ ఇండ్ల ద్వారా తమకు ఇండ్లు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు జనం. నాగార్జునసాగర్ పైలాన్ పోస్ట్ ఆఫీస్ ముందు ఖాతాదారులు ఆందోళన చేశారు. సబ్ పోస్ట్ మాస్టర్ రామకృష్ణ తమ ఖాతాల్లోని నగదును మాయం చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ధర్నా చేశారు. తమ నగదును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు బాధితులు. మా డబ్బులు ఇమ్మంటేనేమో వాళ్ళు వీళ్ళు తీసుకుంటారు. మాకు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు న్యాయం చేయట్లేదు సార్. 20 లక్షలు పోయి 30 లక్షలు పోయి అంటే ఇప్పుడు 2 కోట్ల దాకా తీసేసిండు సార్. అతను తీసేసిండి, ఎవరు పట్టించుకోవట్లేదు, పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు. బ్యాంకులలో వేసుకుందామంటే భయం, పోస్ట్ ఆఫీస్లో వేసుకుందామంటే భయం. మరి మేము ఇంకెక్కడ వేసుకోవాలి సార్? మేము ఎక్కడ బతకాలా? మొత్తం 35 లక్షలు బ్యాంకీలో పెట్టినాము. 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి మేము ఎంక్వైరీ వచ్చేది మాకు. ఇది వరకు వచ్చేవాళ్ళు, ఇప్పుడు రావటం లేదు. ఈ ఎంక్వైరీ రాని కానించి దీంట్లో డబ్బులన్నీ కాజేసినారు. సంవత్సరానికి ఒకసారి మేము వచ్చి అడిగినప్పుడు ఆడేమి చేస్తున్నారు, మామూలుగా వడ్డీ రాస్తున్నారు కానీ అమౌంట్ ఎంత తెలియదు. మొన్న డబ్బులు పోయినా పోయి చూసుకుంటే మా 33 లక్షలు ఏమీ లేకుండా తీసేసారు. ఎప్పుడు చూసినా ఎంక్వైరీ అంటారు. మేము ఆడ దాచుకున్నది ఎందుకు? ఒక రోజు కాకపోయినా ఒక రోజు ఇస్తారని. ఎంక్వైరీ ఏంటి? మేము దొంగలమా? మా అమ్మకు హార్ట్ ఆపరేషన్ ఉంది. అసలు మా అమ్మకు ఆరోగ్యం బాగుంది. దయచేసి మా డబ్బులు మాకు ఇవ్వాలండి. ఇవ్వకపోతే మాత్రం వాళ్ళ ముందే పెట్రోల్ పోసి తగలబడిపోతాం. వీళ్ళు 3 లక్షలు దొబ్బేసి ఆ యాదగిరికి అన్నీ తెలుసండి, ఇస్తామని చెప్పారండి. అనుకుంటు 3 నెలలు నల్గొండ పోయి కూడా మేము ఏమీ చెప్పలేరండి. ఈరోజు ఆఫీస్ దగ్గరికి వచ్చినా సార్. ఇక అంత ముందు జరిగిన రామకృష్ణ గారు చేసిన పని వల్ల వాళ్ళు పబ్లిక్ వాళ్ళకి ఇంత డబ్బులు రాలేదన్న ఉద్దేశంతో వాళ్ళు బాధతోటి నా ఆఫీసు తలుపు తీయనేనని చెప్పారు సార్. దాని గురించి వాళ్ళు మా డబ్బులు వచ్చేంత వరకు మేము ఆఫీస్ తీయనీయమని వాళ్ళు కరాఖండిగా కూర్చుంటున్నారు. ఏదైనా చేసుకుంటామని వాళ్ళు అంటున్నారు. కాబట్టి నేను మా పై అధికారి అయిన ఇన్స్పెక్టర్ సార్ గారికి, దేవరకొండ ఇన్స్పెక్టర్ సార్ గారికి ఈ విషయాన్ని తెలియపరిచినాను.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమేందర్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మొత్తం 13 మంది ఎంపీటీసీలు ఉండగా అందులో ఒకరు చనిపోయారు. అయితే 12 ఎంపీటీసీల్లో బీఆర్ఎస్ ఎంపీటీసీలు 8 మంది, అధికార కాంగ్రెస్ సిపిఐతో కలిపి 4 ఎంపీటీసీలు ఉన్నారు. అయితే అవిశ్వాసానికి మొత్తం 9 మంది హాజరు కావాల్సి ఉండగా బీఆర్ఎస్ కు చెందిన 8 మంది ఎంపీటీసీలు మాత్రమే హాజరయ్యారు. మిగతా సభ్యులు హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగినట్లు ప్రకటించారు చౌటుప్పల్ ఆర్డీఓ. రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఇప్పటికే ఉక్కపోతతో అల్లాడుతుంటే ఇవాల్టి నుంచి టెంపరేచర్ రికార్డు స్థాయిలో నమోదవుతుందని ఐఎండీ చెబుతోంది. 2 రోజుల వడగాల్పుల ఎఫెక్ట్ ఉంటుందన్న వాతావరణ శాఖ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి చివరి వారం నుంచే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2 రోజుల పాటు వడగాల్పులు ఉంటాయన్న ఐఎండీ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. టెంపరేచర్లు పెరుగుతుండటంతో జనం అప్రమత్తంగా ఉండాలంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. కూడా పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఈ పొడి వాతావరణం వల్ల మనకి పగటిపూట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే క్రమేపీనా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. దాదాపుగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో 1-2 చోట్ల మనకి 40 డిగ్రీల కంటే అధికంగా నమోదవుతూ వస్తూ ఉన్నాయి. మనకి ఉత్తర మరియు దక్షిణ తెలంగాణ జిల్లాలకి ఈ వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పి మనకి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. వచ్చే 5 రోజుల పాటు రాష్ట్రంలో టెంపరేచర్లు మరో 3 డిగ్రీల మేర పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 43.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజువారీగా ఉదయం 8 గంటల నుంచే ఎండవేడి అధికంగా ఉంటోంది. సూర్యుని తాపానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్ మరియు నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లోని మనకి ఈ 1-2వ తేదీన వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలైన జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూలు, వనపర్తి, ఇదే విధంగా ఈ పరిసర ప్రాంతాల్లోని మనకి కొద్దిగా వడగాల్పులు వీచే అవకాశం ఉంది. సాధారణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మీద కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రంభీం జిల్లాల్లో వడగాల్పుల ఎఫెక్ట్ పెరిగింది. భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాలతో పాటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తిలలో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఎండ తీవ్రతకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతేనే మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. పవర్ సప్లైపై కేసీఆర్ అన్ని అబద్దాలే మాట్లాడారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో 1 నిమిషం కూడా కరెంటు కోతలు లేవన్నారు. అవుట్డేటెడ్ టెక్నాలజీ వల్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్టుతో ప్రజలపై భారం పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాళేశ్వరంపై కేసీఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఉత్తమ్. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందన్నారు. సూర్యాపేటలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన ప్రతి మాట అబద్ధాలే అని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి మరోమారు మనవి చేస్తున్నా. అబద్ధాలు, వాస్తవాలని వక్రీకరించడం, ఒక ఫ్రస్ట్రేషను, ఒక డిప్రెషను, పవర్ పోవడమే కాదు, గవర్నమెంట్ పోవడమే కాదు, ఇప్పుడు పార్టీ కూడా మిగలదేమో భయంతో బయటికి రావడం తప్పితే మరొకటి కాదు. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏ పార్టీ కూడా ఇంత తొందరగా కుప్పకూలిపోలేదు. దేశంలో చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి. తమిళనాడులో ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, సుమారు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రీజనల్ పార్టీ ఉంది. కానీ ఒక రీజనల్ పార్టీ పొంకనాలకు పోయి జాతీయ పార్టీగా మార్చుకుని అసలు ఉనికికే పోయి అసలు ఎగ్జిస్టెన్స్ లేకుండా పోవడం ఈ టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఇప్పుడు వీఆర్ఎస్ అయిపోతుంది. చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మిగలదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చే స్థానాలు 0. ఆ పార్టీలో ఎవరు మిగలరు, కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తప్పితే. ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ డిప్రెషన్లో, ఆ భయంతో, ఆ నర్వస్నెస్తో ఎన్నడూ కూడా రైతుల మధ్య పోయి ప్రజల్లో సమయం గడపని కేసీఆర్
ఒక విలాసవంతమైన ప్రగతి భవన్ కట్టుకొని ఇంకో విలాసవంతమైన ఫామ్ హౌస్లో సమయం గడుపుతూ ఈరోజు ఉరికురికి సూర్యాపేట పోయిందంటేనే ఎంత భయాందోళన ఉన్నారో తెలంగాణ ప్రజలు గమనించవచ్చును. మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే. అసలు నిజంగా ఒక పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విధంగా అబద్ధాలు మాట్లాడొచ్చా? తెలంగాణ ప్రజలు గమనించాలి. వాళ్ళు నిన్న పెట్టిన ప్రెస్ మీటు వాళ్ళ పార్టీ ఆఫీస్లో జనరేటర్ మీద పెట్టి లోపలున్న వాళ్ళు ఎవరో ఆ వైర్లు దొక్కుకుంటే అది కొంత ఇంటరప్షన్ అయితే పవర్ సప్లై ఎట్లుంటుందా అని చూడమంటారు. ఇంతకంటే దుర్మార్గంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం ఇది యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించాలి. ఎంత ఖర్చు అయినా సరే పవర్ కొనుగోలు చేసి 24 అవర్స్ పవర్ కొనసాగిస్తాము. ఎన్టీపీసీ పెట్టే పవర్ ప్రాజెక్ట్స్ వాళ్ళ పెట్టుబడితో పెడతారు. we only have to buy the power if it is competitive to us. ఆ బ్యాలెన్స్ ఆ ఎన్టీపీసీ ఫేజ్ 2 2400 మెగావాట్ కి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అండ్ వాటర్ అలాట్మెంట్ లో కోఆపరేట్ చేయడం లేదు అని పార్లమెంట్ కమిటీలో డాక్టర్ గుర్దీప్ చైర్మన్ ఎన్టీపీసీ నాకే జవాబు చెప్పడం జరిగింది. సరే, ఆ తర్వాత మరి ఆ విషయం తర్వాత ప్రోగ్రెస్ అయింది. ఇప్పుడు ఏదో నిన్న ఆ పెద్ద మనిషి ఏదేదో మాట్లాడాడు. అంటే నిజంగా కూడా కాంగ్రెస్ గాలిలోనూ స్టేషన్ ఘన్పూర్ ప్రజలు తనను గెలిపించారన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజును కడియం శ్రీహరి, కావ్య కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరామన్నారు కడియం శ్రీహరి. కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసేందుకు ఎమ్మెల్యే నాగరాజును కలిశామన్నారు కావ్య. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.